ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పదరా పదమయ్యా. అఖిలమ్మా ఏమై ఉండదు బావగారు. ఉండి మా ఆయన చెప్తా. అత్తయ్య ఆ పియ్యలేడు, పిఏ గడికి ఏమైనాది? వాడు లేట్ పియ్య అయిపోయాడు అత్తయ్య. కృష్ణవేణి అత్తయ్య, మన కృష్ణవేణి అత్తయ్య కొట్టిన దెబ్బకి ప్రాణం వదిలేసి పైకి పోయాడు అత్తయ్య. అయ్యో అయ్యయ్యో, నా చెల్లెలు కూతురు ఇప్పుడే పెద్ద ప్రమాదం నుంచి బయటపడినది అనుకునుండాను. ఇప్పుడు మళ్ళా ఆ పియ్య గడి చావొచ్చి నా చెల్లెలు నెత్తి మీద పడినాదా? ఇప్పుడు నేనేం చెయ్యాలరా దేవుడో? అయ్యయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలరా దేవుడా? ఇట్లాంటి పరిస్థితి వచ్చిందేంట్రా దేవుడు? పోలీసులు కూడా వచ్చేసారమ్మా. అయ్యో ఎస్ఐ గారు, మీరేంటండి ఇట్టా వచ్చుండారు? మినిస్టర్ గారు ఫోన్ చేశారు మేడం. ఏమని ఫోన్ చేసినారు? మీ ఇంట్లో మినిస్టర్ గారు పిఏ పైన హత్య ప్రయత్నం జరిగిందని చెప్పారు. పిఏ ఎక్కడ? బాడియా చిచి, పిఏనా? పైన గదిలో ఉన్నాడు. కానిస్టేబుల్ పద. అలాగే సార్. అయ్యయ్యో, అమ్మో, ప్రవీణ్ సార్, ఆ ఎవిడెన్స్ ని ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించు. ఓకే సార్. మేడం, హత్య చేశారు. ఎవరు చేశారు? అప్పుడు అది మా కృష్ణవేణత్తయ్య సార్. అతుకో, మీ కానిస్టేబుల్ చేతిలో ఫ్లవర్ వాచ్ ఉంది కదా, దాంతోనే కొట్టారు. చచ్చిపోయాడు. సారీ మేడం, మీ చెల్లెలు గారు ఆ పిఎని చంపేశారు. హత్యా నేరం కింద ఆవిడ్ని అరెస్ట్ చేస్తున్నాం. అయ్యయ్యో, నా చెల్లెల ఆ పియ్యని కావాలని చంపలేదు ఎస్ఐ గారు. ఇదిగో ఇదిగో ఎస్ఐ గారు, ఆ మంత్రి పైన గదిలో నా చెల్లెలు కూతురు పైన అఘాయిత్యం చేయబోతే తప్పనిసరి పరిస్థితుల్లో కూతుర్ని కాపాడుకోవడం కోసం అట్టా చేసినదంతే. ఏమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి మేడం. ఆవిడ్ని అరెస్ట్ చేయక తప్పదు. అయ్యో ఎస్ఐ గారు, పాపం నా చెల్లెలకి ఏం తెలీదు. నాన్న ఎస్ఐ గారు. అయ్యో వదినా, అయ్యో అయ్యో చెల్లి. ఎస్ఐ గారు, తీసుకోండి. వినండి.